బిడ్డ దినేష్ కుమార్, నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఇటుక బట్టిల ఎమ్మెల్యేని అగౌరవపరుస్తున్నావు, ఫ్లెక్సీలు పెడుతున్నావు. మరి 24,000 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. 48,000 కోట్ల రూపాయల అఫిడేవిట్ చూపించాడు మా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారు. నువ్వు మాట్లాడే ముందు పందిలాగా బలిసి, అడ్డంపొడు పందిలాగా బలిసి మెదడు కమ్మైపోయి మాట్లాడుతున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఇటుక బట్టిలో ఏం చేయదలుచుకున్నావు? వాళ్ళ కొంపలు ముంచదలుచుకున్నావా? లేకుంటే వాళ్ళకు లేబర్ అందరినీ సర్వనాశనం చేయదలుచుకున్నావా? లేకుంటే ఇంకా సిమెంట్ వాళ్ళకి సిమెంట్ ఇటుకలకు సాయం చేయదలుచుకున్నావా? ఏ రకంగా డబ్బులు కుట్రాలని చూస్తున్నావు? ఏ రకమైన కుట్రలు చేస్తున్నావు? కుతంత్రాలు చేస్తున్నావు? ప్రజలకు వివరించి చెప్పు. అనవసరంగా పిచ్చి మాట్లాడితే పచ్చడి చేస్తాం, పిచ్చిగా మాట్లాడితే పచ్చడి చేస్తాం. రాజకీయాలంటే మా తమాషా కాదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నార్త్ స్టార్ బూట్లు వేసుకొని పొడుగు అంగిలు తొడుకొని పొడుగు కారు పెట్టుకొని తిరిగినా నేను పెద్ద బాగా ఒళ్ళు వలసినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించి మాట్లాడు. గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి ప్రజా జీవితానికి వచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొట్టుకొని ఇవాళ ప్రజా జీవితంలో ఎమ్మెల్యే వేస్తున్నాడు. 15 నెలల్లో అనేకమైన అభివృద్ధి చేసాడు. ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఇంతకు ముందు నువ్వు కానీ అరవింద్ కానీ ఇద్దరు చేసింది ఏందో చెప్పు. నువ్వు జడ్పీటీసీ కానీ ఎంపీగా ఏం చేసినావు? ఇడా ఏం చేసినావు అని అడుగుతున్నా. బీపూర్లో ఎటుపోయింది? బీపూర్లో రైల్వే కమాన్ ఎటుపోయింది? మరి ఫుట్ఓవర్ డిజిటల్ ఫుట్ఓవర్ ఎటుపోయింది? ఏం చేసినావు? అమృతాపూర్లో ఎన్ని నిధులు ఇచ్చారు? లేకుంటే డిజిటల్ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారు? అమృతాపూర్లో ఎన్నికల్లో ప్రజలు ఎందుకు కొట్టేయాలని ఈ ఊళ్ళో నీకు? మరి ఈ మండలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? అన్ని అబద్ధాలు చెప్తున్నావు. తెలంగాణ నుంచి పిల్లలు కొట్టిరు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువకుల్ని నువ్వు కొట్టించి కేసులు పెట్టినాడు. నీకు భూపతి రెడ్డికి ఢిల్లీకి ఆస్మాన్ ఫరక్ ఉన్నది. బిడ్డ నువ్వు మాట్లాడే ముందు చెప్పు. నీ పుస్తకంలో పురుగులు ఉన్నాయా? నీ పుస్తక చరిత్ర ఉన్నది. వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి మాట్లాడదలుచుకుంటే డిస్పెల్లికి రా. కుట్రవ బిడ్డారు కూర్చుని మాట్లాడతాం. మా నాయకులు అందరం మాట్లాడతాం. అసలు నీ చరిత్ర ఏంది? ఇప్పటిదాకా నడిచింది రాముడి పేరు, హిందూయిజం పేరు, మతపరమైన పేర్లు పెట్టి ఓట్లు వేసుకున్నావు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, యువకులు అందరు గమనిస్తున్నారు. యువకులంగా తప్పుగా పట్టిస్తున్నావు. నీ నీతి ఎంత, నీ కథ ఎంత, నీ కార్యక్రమం ఎంత, నీ రాజకీయ జీవితం ఎంత, నీకున్న ఆర్థిక పరిస్థితి ఎంత? అఫిడేవిట్లో నువ్వు చూపించింది బ్యాలెన్స్ జీరో ఉన్నాడు అనుకుంటాడా? లంచా జీరో ఉన్నాడు, డబ్బుల కాసి పెడతారా? 50 కోట్ల అఫిడేవిట్లో చూపించాడు ఆశ పెడతారు. దీని ఇంకా 10 ఎక్కేస్తాం. అసలు నువ్వు జీరో ఉన్నావు. హీరో అని ముగుస్తున్నావు. హీరో కాదు పోయి జీరోవే రా. ఎక్కడికి వస్తావు అక్కడ రా, మాట్లాడతాం. ఇక ముందు పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించి మరి ఇటుక బట్టిన ఎమ్మెల్యే అని చెప్పి పేరు పెట్టి చెప్తే నిన్ను ఊరవంది దినేష్ అని పిలుస్తాం. నిన్ను ఊరవంది దినేష్ అని పిలాల్సిన కర్మ ఏర్పడుతుందా? పిలిపించుకుంటా చూసుకో. లేదంటే ఫ్లెక్సీలు కట్టుడు, కోతేశాలు చేసుడు, కొండంగటాలు చేసుడు, ప్రజలను మభ్యపెట్టుడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూసుడు పనికిరాదు అని హెచ్చరిస్తున్నాం.